అందరికీ మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనందరికీ కూడా మంచి కాపరి అయ్యున్నాడు. ఇప్పుడు కాపరి తన యొక్క మందను కాపాడుతాడు, మేత యుద్ధకు నడిపిస్తాడు. అలాగే అవి తప్పిపోయినప్పుడు వాటిని వెదకి రక్షిస్తాడు. యేసుక్రీస్తు కూడా యొక్క లోకానికి నశించిన దానిని వెదకి రక్షించడానికే వచ్చాడు. మనందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము కాబట్టి ఇప్పుడు ఆయనే మనలను వెదకి రక్షించి తన యొక్క ప్రాణాన్ని శిలువపై మన కొరకు బలిగా అర్పించాడు. ఈరోజు నీవు నేను కూడా ఆ యొక్క ప్రధానమైనటువంటి మంచి కాపరి అయిన యేసుక్రీస్తు యొద్దకు రావలసిన వారమై ఉన్నాం. ఆయన మన కొరకు ఎలాగూ ప్రాణము పెట్టాడో తెలుసుకొని మనందరము కూడా ఆ యొక్క యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా, మంచి కాపరిగా అంగీకరించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.